యెస్. సడన్ గా కింద పడిపోతే ఇట్లా పళ్ళు బ్రేక్ అవుతాయి కదా పర్మనెంట్ టీత్. సో అలాంటి వాళ్ళకి ఇమీడియట్ గా మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటది? సో ఇప్పుడు టీత్ ఫ్రాక్చర్ అనేది కామన్ పిల్లల్లో. జనరలీ మనకి 6 ఇయర్స్ లో నుంచి పర్మనెంట్ టీత్ ఇరప్షన్ స్టార్ట్ అవుతుంది. కొంతవరకు పిల్లల ఏజ్ గ్రూప్ లో ఆడుకోవడం కానీ, స్కూల్ అప్పుడు కానీ, ఆర్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తగిలినా కానీ టీత్ వీక్ అవ్వడం, బ్రేక్ అవ్వడం, మొత్తం టీత్ ఊడి రావడం, ఇవి చాలా అలాంటి కేసెస్ వస్తూ ఉంటాయి. పేరెంట్స్కి నేను చెప్పేది ఒకే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ చైల్డ్ ఏజ్కి ఆ ఏ టీత్ అనేది మీరు చూసుకోండి. ఇది మిల్క్ టీతా పర్మనెంట్ టీతా చాలా వరకు పేరెంట్స్ కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ ఏజ్కి ఏ టీత్ అనేది మీకు ఈజీగా తెలియాలన్నా మిల్క్ టీత్ అనేది చూడడానికి మనకు చాలా చిన్న సైజులో ఉంటుంది. సో ఈ మిల్క్ టీత్లో చూసేసరికి తెలుస్తుంది ఈ టీత్ బ్రేక్ అయిపోతుందేమో, చూడ్డానికి ఇంత సన్నగా ఉన్నాయి, ఫ్రాక్చర్ ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. సో పేరెంట్స్కి నేను అనడం ఏంటంటే, ఒకవేళ టీత్ ఫ్రాక్చర్ అయింది అండ్ ఇఫ్ ఇట్ ఇస్ అ మిల్క్ టీత్ అనుకుంటే ఇమీడియట్గా నియర్ బై డెంటిస్ట్కి వెళ్ళి ఆ టీత్ ఫ్రాక్చర్ చాలా డీప్గా ఉందా లేదు పైనట్టు ఉందా అనేది తెలుసుకోవాలి. అది యాజ్ అ డెంటిస్ట్ మేము ఎక్స్రే తీసి చూస్తాం, లేకపోయినా చెక్ చేసేసరికి మాకు అర్థమవుతుంది.